2026-27 సంవత్సరాల్లో జరగనున్న జనగణన లేదా పాపులేషన్ సెన్సస్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,718 కోట్ల రూపాయలను కేటాయించింది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246లో సెన్సస్ సంబంధిత అంశాలను మనం చూస్తాం. ఐటెం నెంబర్ ఆర్ ఎంట్రీ నెంబర్ 69లో. అంటే జనగణన అనేది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశము. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేసే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు జనగణనని నిర్వహిస్తారు. ఇక రానున్న 2026-27 జనగణన యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం తర్వాత 8వది, మొదటి నుండి చూస్తే 16వది. ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించబోతున్నారు. మరియు జనగణనతో పాటు కులగణనని కూడా మొట్టమొదటిసారి మనం చూడబోతున్నాం. జనగణన చట్టం 1948 సెక్షన్ 3 ప్రకారం. ఇక జనగణనకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటి జనగణన 1872, అధికారిక తొలి జనగణన 1881, స్వాతంత్రం తర్వాత మొదటిసారి 1951 సంవత్సరంలో జరిగింది. చివరి జనగణన 2011 సంవత్సరంలో. ఈ పాయింట్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.